మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని గుడిపేట్ ములకల్ల గ్రామంలో సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో వసతుల పరిశీలనకు వెళ్లిన బీఆర్ఎస్వి విద్యార్థి సంఘం నాయకులను అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో గేట్ల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గురుకుల పాఠ కార్యక్రమంలో భాగంగా హాజీపూర్ మండలంలోని గుడిపేట్ ములకల్ల గ్రామాల్లో ఉన్న సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్ని బీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకుల బృందం సందర్శించడానికి వచ్చింది. పాఠశాల సిబ్బంది అనుమతి నిరాకరించడంతో గేటు ముందే విద్యార్థులతో మాట్లాడి సమస్యల్ని తెలుసుకున్నారు. ఎంతకు లోపలికి అనుమతించకపోవడంతో అక్కడే గేటు ముందు నిల్చొని సర్కార్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా గురుకులాల బాటా ఇన్ఛార్జ్ బీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు చెన్నమల్ల చైతన్య మాట్లాడుతూ పేద విద్యార్థుల సమస్యల్ని తెలుసుకోవడానికి వెళ్లిన తమని ఉన్నతాధికారులు అనుమతి లేనిదే లోపలికి రానివ్వము అనడంతో వారికి విద్యార్థులపై ఉన్న అశ్రద్ధకి నిదర్శనమన్నారు. హాస్టల్ల సరైన సౌకర్యాలు లేకపోవడం వల్లే సర్కారు గురుకులాల బాటను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ ఎంతో దృఢ సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలల్ని ఏర్పాటు చేసి ఎన్నో సౌకర్యాలు కల్పించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పర్యవేక్షణ లేకపోవడంతో అధ్వానంగా మారాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థని పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు గురుకులాల్ని సందర్శించి విద్యార్థుల సమస్యల్ని తెలుసుకొని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు అఖిల్ సత్యం, మాజీ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు గొల్లా శ్రీనివాస్, మండల నాయకులు ఆసాది ప్రవీణ్, చెరుకు శ్రీనివాస్, బొద్దు రవి, బల్లెపు వినోద్ తదితరులు పాల్గొన్నారు. సాలరీ పడుతుంది, మీకు కూడా అన్ని రకాల నాణ్యమైన వస్తువులు వస్తాయి, అన్ని ఉంటాయి కదా సార్. మీరు ఇట్లా అడుగుకుంటే ఎట్లా? కాదని నేను అనట్లేదు, కానీ మాకున్నటువంటిది అంటే ఏ ఒక్కరిని కూడా స్కూల్లో ఇన్స్ట్రక్షన్ అవసరం ఓరల్గానే వచ్చినాయి, ఓరల్గా వచ్చినాయి అని చెప్తున్నాను. ఓరల్ గా సార్, ఇప్పుడు మీకంటే ఒకటి ఉంటుంది కదా, మీరు అర్థం చేసుకోలేదు. కాంప్లికేటెడ్ ఏం అవసరం లేదు సార్. మనం కూడా కలెక్టరేట్కి వెళ్ళండి. సార్ ఈజ్ అలోయింగ్, ఐఎమ్ రెడీ టు అలో. హౌ మెనీ అవర్స్? ఓకే సార్, ఐ నో సార్, వాట్ ఈస్ వాట్ ఐ నో. ప్రజెంట్ ఏంటంటే స్టూడెంట్స్ చాలా మంది చనిపోతున్నారు. బేసికల్లీ మీరు చూస్తున్నారు, మీకు బాగా అనిపిస్తుంది. ఉన్న చోట పోరాటం చేయడంలో తప్పలేదు సార్, 100%. ఐ విల్ అగ్రీ అంటే ఓకే, నేను కాదంటే లేదు దాన్ని. కాకపోతే ఏంటంటే మాకు సో దట్స్ వై యూఆర్ ఆల్ ఫైటింగ్ సార్. కొంచెం అర్థం చేసుకోవాలి మీరు. 100%. ఇప్పుడు ఎందుకంటే మీరు రావడం, ఇప్పుడు ఏదో మేము వచ్చేదో మేము అరాచకాలు అయితే మేము చేస్తాం కదా. మేము ఆ పిల్లలకి ఎట్లాంటి ఇప్పుడు బియ్యం దిగుతున్నాయి, అవన్నీ చూసుకుంటాం, చెక్ చేసుకుంటాం కదా. పర్మిషన్ ఇచ్చినాయి, సిమెంట్ అవి ఓకే, మేము అన్నీ చూసుకుంటాం కదా. ఎట్లా ఉన్నది ప్లీజ్ విత్ పర్మిషన్ మీరు రండి, ఇప్పుడే 5 నిమిషాలలో రండి. ఐ విల్ అలో, దెర్ ఇస్ నో క్వశ్చన్. నా వైపు నుంచి ఏమీ అది లేదు. నేను యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ సార్, దిస్ ఇస్ నాట్ అన్ఫేర్. యాజ్ అన్ ఎంప్లాయీ నేను ఖచ్చితంగా నేను వాళ్ళ ఎట్లా అలో చేస్తామని చెప్పేసి క్వశ్చన్ చేస్తే ఐ హావ్ టు ఆన్సర్. సార్ మీరే కదా సార్ మొత్తం స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి అన్నిటికాడికి లెక్క ఇక్కడ లేదు, ఇక్కడ అడుగుతలేరు కదా, అందరూ అవకాశం డిపెండ్స్ అపాన్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆర్ ద ఆర్గనైజేషన్ హూ ఆర్ డూయింగ్ దట్ ఉన్నారు. సార్ అమౌంట్ రిక్వెస్ట్ ఫర్ యూ సార్. ఓకే అని నేను ఒకటి ప్లీజ్ అంటే నా బాధను మీరు అర్థం చేసుకొని చిన్న గెట్ ఏ పర్మిషన్ ఫ్రమ్ కలెక్టర్ సార్. సో ఐ విల్ అలో, దేర్ ఇస్ నో. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ పిల్లలు ఇద్దరు ముద్దరు మాట్లాడిపిస్తే నేను మాట్లాడి తీసుకొని పోతాను కదా ఫీడ్బ్యాక్. డెఫినెట్లీ నేను అట్లా అలో చేయమంటే 4 పిల్లలు ఇస్తాను. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వాటర్ దాటి సంఘం నుంచి మనం చాలా మంది చనిపోతున్నారు ఫుడ్ పాయిజన్ ద్వారా. ఇక్కడ మీకు ఎట్లున్నాయి ఫెసిలిటీస్? మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇట్లా అన్ని మెనూ ప్రకారం పెడుతున్నారా? అన్నీ పెడుతున్నారా? కూరలు కులిపోయిన కూరలు ఇట్లా కూరగాయలు ఇట్లా కులిపోయిన అవన్నీ ఖచ్చితంగా పెడుతున్నారా? ఎప్పుడప్పుడు వస్తాయి సార్, ఎప్పుడెప్పుడు వస్తాయి? బియ్యంలో ఏమన్నా పురుగులు ఇంతవరకు మీకు ఇప్పుడు ఒకవేళ ఆరోగ్యం మంచి లేకపోతే ఇక్కడ హెల్త్ డాక్టర్ ఉన్నాడా? ఎప్పటికీ ఉంటారా? ఆరోగ్యం చెప్పంటే మీరు బయట తీసుకోవచ్చు, చూస్తారా? చెప్పాం కదా మీకు. సమస్యలు ఉంటే గవర్నమెంట్ చార్జెస్ వచ్చినాయి, ఎవరు కూడా రావడానికి మీడియా కూడా అవ్వలేదు. లోపల పోతలేము సార్, ఇక్కడ గేట్ కాడి నుంచి వెళ్ళాయి. ఇప్పుడు మేము ఎక్కడ మాకు రాణిస్తలేరు కాబట్టి మాకు స్టేట్ కాల్ ఉంటుంది కాబట్టి మేము మాట్లాడుతూనే వెళ్ళిపోతాం. అట్లా ఏం లేదు, కానీ సమస్యలు అడిగి తెలుసుకుంటాం అంతే. లోపల కూడా మమ్మల్ని రాణిస్తలేదు సార్, కూడా ఆపేసలేదు ఉంది కదా ఆల్రెడీ మీరు పెట్టారు కదా. ఇక మీకు మధ్యాహ్నం భోజనం కూడా అంత పర్ఫెక్ట్నా? సాయంత్రం స్నాక్స్ ఇట్లా అవన్నీ
బీఆర్ఎస్ నుంచి వచ్చినాం. మన ఫుడ్ అయిన తర్వాత ఉంది కదా, ఎట్లా ఉంది కదా అని అన్ని తిరిగి విజిట్ చేస్తున్నాం. సార్ అయితే సార్ పర్మిషన్ లేదని చెప్పారు, ఏదన్నా పర్మిషన్ తోటి రమ్మని చెప్పారు. పర్మిషన్ ఇవ్వాలనుకున్నా అంటే మీకు వచ్చింది ఏమన్నా జియో వచ్చింది? మా సార్కి మెసేజ్ పెట్టారంట హెడ్ ఆఫీస్ నుంచి. షో మీ మెసేజ్ లేదు, ఇట్లా అడుగున్నా ఎందుకు నాకు అర్థం కాదు. విద్యార్థుల యొక్క ఎంతమంది చనిపోతారు చూస్తే రేపు మనకే అదే సార్ మేము కూడా భయపడతారు కదా. అవును, అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎంబడి దానిపైన తక్షణమే స్పందించి మనకు పిల్లలకు సౌకర్యం అడుగునేది ఏం లేదు, అక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ మేము ఫాలో అవుతాం. నా పేరు చెన్నమల్ల చైతన్య, బీఆర్ఎస్వి రాష్ట్ర నాయక్. మొన్నటికి మొన్న బీఆర్ఎస్సి పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వారి యొక్క సూచన మేరకు గురుకులాల పర్యవేక్షణలో ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ గారి సారథ్యంలో మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలకృష్ణ మునన్న ఆదేశాల మేరకు, అలాగే మంచిర్యాల జిల్లా మాజీ ఎమ్మెల్యే దివాకరణ గారి యొక్క సూచన మేరకు ఈనాడు హాజీపూర్ మండలంలో ఉన్నటువంటి గుడిపేట ప్రాంతంలోని మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాలను సందర్శన రావడం జరిగింది. ఆ సందర్భంలో ప్రిన్సిపల్ గారు ఎలాంటి పర్మిషన్స్ లేవని చెప్పేసి అని మాకు పర్మిషన్ ఇవ్వడం లేదు. ఏది ఏమైనప్పటికీ కొంతమంది పిల్లలతోటి ములాఖాత్ చేసి మాట్లాడినట్లయితే వారికి సరైనటువంటి సౌకర్యాలు లేవని చెప్పడం జరిగింది. కొన్ని బాగున్నాయి అన్నారు, వాళ్ళకు బెడ్స్ గిట్లు లేవని చెప్పారు. అలాగే బిల్డింగ్ కూడా పిల్లలకు అక్కడ ఉన్నటువంటి అకామిడేషన్ కూడా పర్ఫెక్ట్ లేవని చెప్పారు. ఇప్పటికే 40 మంది చనిపోవడం జరిగింది. ఇకనైనా ఎవరు చనిపోకుండా మీరు పూర్తి స్థాయిలో ఈ గురుకులాల పైన మీ దగ్గర ఉన్నటువంటి మంత్రులందరూ కూడా పరిశీలించి వాళ్ళందరినీ కాపాడే బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. అలాగే అంతకుముందు కేసీఆర్ గారి యొక్క పరిపాలనలో 10 ఏళ్లలో ఒక్క విద్యార్థి కూడా చనిపోలేదు. కానీ ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు అవుతుంది. ఈ 11 నెలల్లోనే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి మీరు ఎక్కడ చూడలేదు. కనీసం మీకు చీమ కుట్టినట్టు కూడా వివరించలేదు. కాబట్టి రాబోయే రోజులలో ఈ యొక్క ఉద్యమాన్ని కూడా ఉధృతం చేస్తాం. మీరు తక్షణమే నాణ్యమైనటువంటి సరుకులను అందించి విద్యార్థుల యొక్క ఉజ్వల భవిష్యత్తును కూడా కాపాడే బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే మేము చూస్తూ ఉన్నాము, చాలా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో చాలామంది పిల్లలు కూడా అనారోగ్య పాలవుతున్నారు. కాబట్టి వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత మీ పైన ఉన్నది. మీరు రాబోయే రోజులలో ఖచ్చితంగా ఈ యొక్క గురుకులాల పైన ప్రత్యేక శ్రద్ధ చూపి వారికి ఈ రెంట్ బిల్డింగ్లు కాకుండా ఖచ్చితంగా వారికి మనకు అన్ని నూతన సౌకర్యాలతోటి నూతన వసతులతోటి అన్నీ కల్పించేసి విద్యార్థులకు ఒక మంచి నాణ్యమైన భోజనంతో పాటు మంచి విద్యను అందించాలని చెప్పేసి అని మేము మా యొక్క బీఆర్ఎస్వి తరఫున మీ అందరికీ డిమాండ్ చేస్తూ ఉన్నాము, హెచ్చరిస్తున్నాము. ఒకటే లాస్ట్ విషయం ఏంటంటే, ఇప్పుడు చూసినట్లయితే ఈ యొక్క ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో విద్యార్థులు చాలామంది ఎంతోమంది పేదవాళ్ళు ఉంటారు. అలాంటి పేదవాళ్లకు వాళ్ళకి ఎక్కువగా చదువుకునే మాత్రం ఇలాంటి గురుకులాలు చదువుకుంటారు. కాబట్టి అలాంటి విద్యార్థులకు ఒక మంచి విద్యను అందించి వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడితే మీకే మేలు. ఇప్పటికే మీకు ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీకు ఒక మంచి అవకాశం ఇచ్చిళ్ళు. సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని ఖచ్చితంగా మీరు సద్వినియోగం చేసుకొని వారికి మంచిగా సౌకర్యాలు కల్పించి వారికి విద్యారంగంలో పెద్దపేట వేయాలని చెప్పేసి అని తెలియజేస్తున్నాము. లేని ఏరియాలో రాబోయే రోజులలో ఖచ్చితంగా మా కేటీఆర్ గారికి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అన్నింటిని కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. వాటిని కూడా అసెంబ్లీ సమావేశాలు లేవనెత్తుతారు. కాబట్టి మీరు జాగ్రత్తగా మీ ప్రాంతాలలో ఉన్నటువంటి ఎవరైనా సరే వాళ్ళు మినిస్టర్స్ చెప్పడం జరిగింది. తక్షణమే ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీరు ఈ యొక్క గురుకులాల పైన జరుగుతున్నటువంటి ఈ విద్యార్థులు ఎంతోమంది చాలామంది కూడా ఫుడ్ ఫైర్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఖచ్చితంగా సందర్శించి వాళ్ళకి ఎలాంటి లోటుపాటు లేకుండా చూసుకోవాలని చెప్పేసి అని నేను మీ అందరికీ సూచన ఇవ్వడం జరుగుతుంది.